తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అండ్ ఈ సినిమా మొత్తం మీద ఇందాక మనం మాట్లాడుకుంటే సునీల్ గారి క్యారెక్టర్. సో అంటే అప్పటికి కూడా సునీల్ గారు ఇంకా స్టార్ అయితే అవ్వలేదు. బట్ ఈ సినిమాతోనే ఆయనకి అంత పెద్ద స్టార్డమ్ స్టార్ట్ అయింది. సో వై సునీల్? సునీల్ మాత్రమే ఎందుకు? ఎలా సెలెక్ట్ చేశారు? సునీల్ యాక్చువల్లీ అప్పుడే చిన్న చిన్నగా అతను నువ్వు నేను అన్నీ చేస్తున్నారు, షూటింగ్లో ఉన్నారు. నాకు భిక్షు గారి దగ్గర తను రవీంద్ర భారతిలో కార్గిల్ వార్ మీద ఒక మైమ్ చేశారు, మ్మ్. ఒక బ్యాలే. అందులో సునీల్ టాలెంట్ నిజంగా చెప్తున్నా, ఇవాళకి ఇండస్ట్రీ అంత 100% వాళ్ళేదనిపిస్తుంది. సునీల్ గారిని. మ్మ్. అంటే హీ వాజ్ సో న్యాచురల్. ఒక డైలాగ్ లేదు, కంప్లీట్లీ ఎక్స్ప్రెసివ్. బాడీ మొత్తం ఎనాక్ట్ చేయాలి మైమ్లో, లైక్ అర్థం అవ్వాలి కదా ఆడియన్స్కి. అది కార్గిల్ వార్ లాంటి ఒక సీరియస్ ఎమోషనల్ సబ్జెక్ట్. ఆయన ఏం కామెడీ చేయలే, మ్మ్. హీ పెర్ఫార్మ్డ్ ఇట్ సో వెల్. ఆ ట్రూప్లో, భిక్షు గారి ట్రూప్లో నేను ఆడియన్స్లో చూశాను. అది మ్మ్. నేను ఫిక్స్ అయ్యాను. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు సునీలే. ఈ ఏజ్ హీరోలకి అతను రైట్ ఏజ్. అప్పుడు మ్మ్. మ్మ్. ఉదయకిరణ్ ఏజ్కి ఒక కొత్తగా ఒక ఫ్రెండ్ ఉండాలంటే అవును. అన్డౌటెడ్లీ ఇట్ వాస్ సునీల్. మీరు ఇందాక చెప్పిన మాధవ్ లిస్ట్ గారు, అలీ ఆ ఖలీల్ లిస్ట్ అందరూ పెద్ద అయిపోద్ది. senior అవును, పెద్ద పెద్దవాళ్ళు. అయిపోద్ది. వాళ్ళు అప్పటికే చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్ ఏజ్ వరకు, మహేష్ బాబు వరకు వాళ్ళే ఫ్రెండ్స్. మ్మ్. మ్మ్. ఆ మొనాటిని బ్రేక్ చేయాలనుకునేవాడిని, జస్ట్ టు యాడ్ ఫ్రెష్నెస్ టు ద ఫిల్మ్. సునీల్ చిన్న చిన్న క్యారెక్టర్లో కామెడీ చేస్తున్నారు కానీ ఫుల్ లెంగ్త్గా అసలు ఒక కమెడియన్ లాగా అవును, correct. స్టాంప్ పడేలాగా లేదు అని. దెన్ ఆయన పెట్టాలన్నది బాగా గట్టి ఫైట్ చేసింది. బ్యాక్ డ్రాప్ లో మీకు సునీలు త్రివిక్రమ్ గారు ఫ్రెండ్స్ కాదా? అవును, అందుకనే అది ఆ ఫ్రెండ్షిప్ లోనే అది దాచేస్తున్నారు. త్రివిక్రమ్ గారు ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్పలే సునీల్ కి మీ సినిమాలో చూడండి, అలా ఎప్పుడు డిస్కషనే రాలే. మ్మ్. ఇన్ఫాక్ట్ నేను సునీల్ని బతిమలాడుతుండేవాడిని, ఈ నా సినిమా వచ్చినప్పుడు వేరే ఏ వచ్చినా వదిలేయండి, మ్మ్. మీ డేట్ లేదని ఒక కారణంతో నేను ఒక సీన్ షూటింగ్ చేయలేకపోతే నేను అనుకున్న క్యారెక్టర్ నేను మీకు ఇవ్వలేను. మ్మ్. మ్మ్. సో మీ డేట్స్ క్లాష్ కాకూడదు. ఎందుకంటే అప్పుడు సినిమాకి 5 రోజులు చెప్పిన 5 సినిమాలు చేస్తుంటే మ్మ్. ఆ 5 సినిమాల రెమ్యూనరేషన్ నేను ఇస్తానండి, నన్ను నమ్మి ఆ 20 రోజులు నాకే ఇవ్వండి అని ఇలా బతిమలాడుకునేవాడిని. సునీల్ గారిని. ఐ వాజ్ ఆఫ్టర్ హిమ్. మ్మ్. సునీల్ని ఈ సినిమాలో ఉంచడానికి ఏమేమి చేయగలనో ఒక డైరెక్టర్గా అన్ని చేశా. అది చాలా పెద్ద ప్లస్ అయింది. అది ఆయనకి, సినిమాకి, నాకు అందరికీ ప్లస్ అయింది. వీవర్ లైక్ సూపర్ హ్యాపీ. అందుకే ఇవాళకి మా రిలేషన్షిప్ అంత హెల్తీగా, ఆర్గానిక్గా ఉండింది. అండ్ రీమా సేన్ గారి అంటే ఒక హీరోయిన్, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు. అందరికీ దక్కే అవకాశం కదా అలాంటి ఒక క్యారెక్టర్. సో రిలీజ్ అయినాక ఆమె ఎలా ఫీల్ అయింది? ఆమె నిజంగానే మీరు అన్నట్టు డ్రీమ్ రోల్ అన్నది ముందు గెస్ చేసేలాగా ఉండదు కదా సినిమా మేకింగ్లో. రీమాకి తెలీదు, నాకు తెలీదు ఆ క్యారెక్టర్, మీకు కూడా తెలియదు. ఎవరికి తెలీదు. మేకర్స్గా మనకి ఎప్పుడూ తెలీదు, అన్లెస్ ఆడియన్స్లో నుంచి రిజల్ట్ వస్తే తప్ప ఇండస్ట్రీలో ఎవరికీ తెలీదు. ఎడిటింగ్ రూమ్లో చూసి ఈ అమ్మాయి ఇక్కడ కొడుతుందని. ఎందుకంటే ఒక పక్క నుంచి మనోహర పాట రిలీజ్ అయిపోయింది, అందులో రీమా ఒకలా ఉంటుంది. ఆల్రెడీ చిత్రంలో ఏకాంత వేళ. సో ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్స్పెక్టేషన్లు మన సినిమాలో ఉండవు. అలాంటి ఒక పాట లేదు. సో మనం భయంగానే చేసాం. ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టర్, అవును, గర్ల్ నెక్స్ట్ డోర్, పద్ధతిగా చుడీదారులు అవి వేసుకుని అసలు ఎక్కడ ఒక గ్లామరస్ యాంగిలే టచ్ చేయకుండా సినిమా చేయాలని అనుకున్నా. ఆ స్కిన్ షో లేదు, యంగ్ ఆడియన్స్కి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి రీమా సేన్ క్యారెక్టర్ నుంచి ఒక మనోహర లాంటి సూపర్ హిట్ సాంగ్ లేదు, ఎక్స్క్లూజివ్గా అమ్మాయి మీదే ఫోకస్ చేయడానికి. జస్ట్ షీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, అది మిస్ఫైర్ కూడా అవ్వచ్చు అనుకునేవాడిని. భయపడ్డారు. నాకు భయమే, నాకు రీమా సేన్ వద్దని నేను. ఎందుకంటే ఎవరో కొత్త అమ్మాయి అయితే ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. రీమా సేన్ అయితే ఉదయ్ కిరణ్ తోటి అలాంటి ఒక బెడ్రూమ్ సాంగ్, ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉండాలని. అటు తన్నురైతేనూ లేదు, ఇటు రీమాతోనూ లేదు సినిమాలో. ఓన్లీ కథ ఉంది, అందులో పాత్రలు ఉన్నాయి. సో దానికి రీమా సేన్ బ్యాక్ ఫైర్ అవుతుందా అని డౌట్ ఉంటుంది. బట్ ఎంఎస్ రాజు గారు చాలా కాన్ఫిడెంట్, లేదు ఆ అమ్మాయే ఫిక్స్, తన్నురాయే ఫిక్స్, ఈ రెండు ఆయన చాయిస్లే. ఓకే, ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాక మాకు చెప్పారు. సరే ఇంకా మన పాత్రలాగా మనం చేయించుకుని వెళ్ళిపోదాం, లెట్ అస్ నాట్ చేంజ్ ద స్క్రిప్ట్ ఫర్ హీరోయిన్ అని చెప్పి ఆమెతో చేయించేసాం. ఆమె చాలా బాగా చేసింది యాక్చువల్లీ. తను అది ఓన్ చేసుకోవటం కష్టం.
ఒక తెలుగు అమ్మాయిలాగా మన సెన్సిబిలిటీస్, మన ఎక్స్‌ప్రెషన్స్, మన సాఫ్ట్‌నెస్, ఒక పక్కింటి అమ్మాయిలాగా లవబుల్‌గా చేయటం, ఆ చిన్న చిన్న క్యూట్ రియాక్షన్స్. అవును. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి గనక సరిగ్గా యాక్ట్ చేయకపోతే మొత్తం తుస్సుమంటది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్యే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉంటది. క్లైమాక్స్ ఇంకేం పెయిన్ లేదు. అంతా గూడా తనదే. ఆ! అంటే లాస్ట్ పీక్స్ సీనొచ్చేసి త త హాస్పిటల్‌లో తను పరిగెత్తుకుంటూ ఆ! బెడ్ దగ్గరికి రావాలి. సో, అక్కడ తను వచ్చే ఎమోషన్ గాని చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మీరు ఆ చెప్పింది. అమ్మాయి చాలా ఓన్ చేసుకుంది. కరెక్ట్. చేసుకొని బా చేసింది. అండ్ ఈ సినిమా మొత్తం మీద నాకు పెద్ద షాకింగ్ ఎలిమెంట్ ఏందంటే, 'తనికెళ్ళ భరణి' గారి విలనిజం. హ్మ్. అంటే ఆయనకి ఎంత అప్పట్లో బా చేశారో. అవునవును. ఒక కోల్డ్ బ్లడెడ్ విలన్. అవును. అంటే చూడటానికి మంచి గవర్నమెంట్ ఆఫీసర్. చాలా పద్ధతిగా ఉంది. ఎందుకో 'తనికెళ్ళ భరణి' గారికంటే అంటే ఆయన అంతకుముందు 'సముద్రం' అయి చేసుండొచ్చు గానీ, బట్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అంతకుముందు చేయలేదాయన. ఎందుకు 'తనికెళ్ళ భరణి' గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అప్పటికి ఆయన ఇప్పుడు ఒక మంచి తండ్రి చంద్రమోహన్ గారైనప్పుడు ఈక్వల్లీ ఆపోజిట్ ఒక బ్యాడ్ తండ్రి అప్పుడుకున్న చాయిస్‌ల్లో నాకు 'ఆదుతి ప్రసాద్' గారు, 'తనికెళ్ళ భరణి' గారు హ్మ్. ఆ రోజుల్లో రైట్‌గా ఉన్న అంటే పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఉండే. నాకేంటంటే 'ఆదుతి ప్రసాద్' గారు కనపడంగానే ఈయన విలను. హ్మ్. ఆయన్ని మంచివాడేమో అనిపించి చెడ్డవాడు అనిపించలేను స్క్రీన్ ప్లేలో. హ్మ్. ఆ ఎడ్జ్ 'తనికెళ్ళ భరణి' గారి మీద ఉంది. ఈయన 2 రకాలు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులర్. సో, అయితే మంచివాడవ్వచ్చు, లేదా చెడ్డవాడవ్వచ్చు. నా చాయిస్ ఉంటుంది. పైగా ఆయన పూర్తిగా చెడ్డవాడు గూడా కాదు. ఆయన హీరోని క్లైమాక్స్‌లో పొడిచినప్పుడు రే! అని చెప్పి ఈయన గూడా షాక్ అవుతాడు. అవును. ఆ తండ్రి అలా క్యారెక్టర్ గూడా పొడిచేసాడేంటి. అలా పొడిచేసాడు. నేను ఒక అమ్మాయిని తీసుకురమ్మన్నాను గానీ, అవును. నేను చంపమని అంటే ఆయనకి హీరోని చంపాలన్న ఉద్దేశ్యం లేదు. ఆయన కూతురు జోలికి రాకపోతే చాలు. చాలా సో, అద్భుతంగా ప్లే చేసాడు క్యారెక్టర్ అవును. అది. ఆయన ఆయన ఆ ఎడ్జ్‌ని కరెక్ట్‌గా పట్టుకున్నాడు. హ్మ్. ఎందుకంటే నాకు ఆ సీన్ యాక్చువల్‌గా మొత్తం క్యారెక్టర్‌లో నాకు బాగా ఇష్టము. నేను చాలా ఎక్కువ తీసిన సీను. తర్వాత ఎడిటింగ్ రూమ్‌లో అంత లేదు గానీ, బాగా కెమెరా అలా పెట్టి వదిలేసిన సీను అది మెట్ల మీద కూర్చోవటం. కూతురుతో మాట్లాడేటప్పుడు హ్మ్. సెకండ్ హాఫ్‌లో. హ్మ్. ఆ సీన్ నాకు ఎక్కువ అంటే ఒక డైరెక్టర్‌గా బాగా మోజుపడిన సీన్‌లు ఉంటాయి గదా! అందులో ఇది. ఓకే. అది ఫస్ట్ షెడ్యూల్‌లోనే చేశాను. చేసినప్పుడు నాకు భరణ్ గారు చాలా రైట్‌గా అంటే రైట్ టోన్ ఆఫ్ ద క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేశారాయన. అండ్ ఈ 'మనసంతా నువ్వే' సినిమా ఈ రీ రిలీజ్ ప్రాసెస్‌లో ఎక్కడైనా సరే 'ఆర్‌పి పట్నాయక్' గారు ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నానంటే 'మనసంతా నువ్వే' అనే సినిమాకి ఒక ప్రాణం మ్యూజిక్. ఆ! డెఫినెట్‌లీ అన్‌డౌటెడ్‌లీ. ఇది ఆయన సినిమా. ఇది మీ సినిమా. ఆయన పాత్ర చాలా పెద్దది. పెద్దది. బాగా పెద్దది. అలాంటిది ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంటే ఆయన ఎక్కడ బయట ప్రమోషన్స్‌లో కనిపించట్లేదు. లేదు ఆయన మంచిగా వీడియో చేసి ఇచ్చారు వెంటనే. ఫస్ట్ మీటింగ్ ఆయనతోనే. హ్మ్. అంటే మీకు ఈవెంట్ పెట్టుంటేనేమో న్యాచురల్లీ పెర్ఫార్మెన్స్ ఉండేది. స్టేజ్ మీద కనబడటము, పాటలన్నీ మళ్ళీ పెర్ఫార్మ్ చేయటము ఇలా కరెక్ట్. ఈవెంట్. బట్ ఈవెంట్ లేదు. ఓన్లీ డిజిటల్ ప్రమోషన్‌లో ఎవరైనా ఎక్కడ కనబడతాము? ఇలా మనలాగా ఇంటర్వ్యూలు చేయమంటే ఆయన హి ఈస్ రెడీ. ఆ టైటిల్ పడేటప్పుడు హ్మ్. నీ స్నేహం అవును. ఇక రాదు అని చిన్న 2 లైన్‌లే. అవును. అసల ఆ టైటిల్ పడుతున్నప్పుడు ఎంత ఫీల్ ఇస్తదంటే అసల మొత్తం సినిమా తాలూకు సోల్ ఆ నోట్స్‌లో ఉంది. హ్మ్. మనసంతా నువ్వే అని. అందుకే ఇప్పటికీ నేను ఎక్కడైనా ఆర్‌పి గారు స్టేజ్ మీద కనబడితే నేను అది ఒకసారి పాడించుకుని హ్మ్. వినకుండా దిగను స్టేజ్. అండ్ ఇంకో వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారు. అద్భుతమైన పాటలు రాశారాయన. అంటే ఆయన ఒక పాటని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకి నచ్చాలి ముందు పాట. అవును. ఆయనకి నచ్చందే పాట ఇవ్వడు. టైంకి ముందే ఇచ్చేసి నాకు డబ్బులొస్తాయి గదా! అవును. ఇలాంటి మెంటాలిటీ కాదు ఆయనది. ఇంత అద్భుతమైన కథ ఆయన దగ్గరికెళ్ళినప్పుడు ఈ పాటలు రాయడానికి ఆయన పడిన కష్టం ఎటువంటిది? ఆయన అసలు ఏం కష్టపడలే. ఆ! ఆయనకి ఏమి కష్టం. ఇప్పుడు పని వచ్చిన వాడికి కష్టమే ఉంటుంది. అంటే ఆ కష్టం కదా! ఎవరైనా శాస్త్రి గారిలా రాయాలనుకుంటే కష్టపడాలి ఆయన కానీ తనలో తను ఆయ ఎంత మదన పడి ఈ పాటలు రాసాడు అని. ఆయన హాయిగా హ్మ్. రాత్రి పూటలు కూర్చుని అందరూ పడుకున్నాక లేచి ఆ! రాసి పొద్దున్నే లేపి వినిపించేసేవాళ్ళు. హ్మ్. 'కిటకిట తలుపుల' పాట అయితే రికార్డింగ్ థియేటర్‌లో చిత్రగారు ఉండగా ఫస్ట్ పల్లవి పట్టుకెళ్ళి ఇచ్చాను. హ్మ్. ఆవిడ పల్లవి ప్రాక్టీస్ చేసి పాడేలోపు ఫస్ట్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. హ్మ్. అది అయ్యేలోపు సెకండ్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆవిడ ఆ నైట్ అమెరికా వెళ్ళిపోతున్నారు. హ్మ్. నాకు ఫస్ట్ షూటింగ్ అదే. సో, అసలు రీవిజిట్ కూడా చేయలేదు మేము ఆయన ఏం రాశారని. తూనీగా అయితే 53 చరణాలు రాసి నీకు కావాల్సిన 2 చరణాలు తీసుకోరా అన్నారు. 53 చరణాలా? ఆ! అన్నీ బాగున్నాయి. ఓ చరణంలోంచి 2 లైన్లు, ఇంకో చరణంలోంచి 2 లైన్ల కింద
అలా నేను మొత్తం ఇప్పుడు సినిమాలో 8 లైన్లు 4 లైన్లు ఒక చరణం కింద తీసుకున్నాను. నేను విజువల్‌గా ఏవి అయితే అరకులో చెప్పగలనో అవే తీసుకున్నా అంతే.